హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో జున్ను పాలతో జున్ను చేసి చూపించబోతున్నానండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రాసెస్లో జున్ను పాలల్లో ఎగ్స్ కనుక వేసుకుని చేసుకున్నట్లయితే దాని రుచి రెట్టింపు అవుతుంది. ఎన్ని జున్ను పాలల్లోకి ఎన్ని నార్మల్ పాలు పోసుకోవాలి, ఎంత బెల్లం వేసుకోవాలి, అలాగే ఎన్ని ఎగ్స్ వేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా చాలా రుచిగా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జున్ను ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఏదైనా ఒక గ్లాస్ కొలతతో 1 గ్లాసు జున్ను పాలు పోసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే గ్లాస్తో తీసుకోవాలి. అదే గ్లాస్తో ఇంట్లో రెగ్యులర్గా వాడే పాలని 3 గ్లాసులు పోసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి పాలే వేస్తున్నానండి. నార్మల్గా అయితే 1 గ్లాస్ జున్ను పాలకి 2 నుంచి 2.5 గ్లాసుల పాలు పడతాయి. కానీ ఇక్కడ ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి మరి కొంచెం గట్టిగా వస్తుందని మరొక హాఫ్ గ్లాస్ పాలు ఎక్స్ట్రా పోసుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో 1 గ్లాస్ జున్ను పాలకి 1.5 గ్లాస్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1.25 నుంచి 2 గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసేసుకున్న తర్వాత పాలల్లో బెల్లం అంతా కరిగి పాలల్లో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. బెల్లం సాఫ్ట్గా ఉన్నట్లయితే ఇలా గరిటెతో కలుపుకుంటే కలిసిపోతుంది. కానీ కొంచెం గడ్డలు గట్టిగా ఉన్నట్లయితే చేతితో నలిపి కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుంది. బెల్లం కరిగేలోపు ఏదైనా ఒక గిన్నెను తీసుకుని ఎగ్స్ని పగలగొట్టుకోవాలి. నేను 3 ఎగ్స్ వేస్తున్నానండి. 1 గ్లాస్ జున్ను పాలకి 2 నుంచి 3 ఎగ్స్ వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. ఎగ్స్ని పగలగొట్టుకున్న తర్వాత ఏదైనా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. 1-2 నిమిషాల వరకు బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకుని బెల్లం కరిగిందో లేదో చెక్ చేసుకుందాం. బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి పాలల్లో కలిసిపోయిన తర్వాత ఒక్కసారి కొంచెం పాలను తీసుకుని టేస్ట్ చెక్ చేసుకోవాలి. బెల్లం సరిపోకపోయినట్లయితే మరి కొంచెం ఇక్కడే బెల్లంని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. తర్వాత ఏ గిన్నెలో అయితే జున్ను చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి టీ ఫిల్టర్తో పాలను వడగొట్టి తీసుకోవాలి. అలా తీసుకుంటే బెల్లంలో ఉన్న నలకలు, రాళ్ళు, ఇసుక ఏమైనా ఉంటే పోతాయి. అలా వడగట్టుకున్న పాలల్లోకి ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని పోసుకోవాలి. ఎగ్ని ముందుగానే బాగా బీట్ చేసుకున్నట్లయితే పాలల్లో ఈజీగా కలిసిపోతుంది. ఎగ్ మిశ్రమం అంతా వేసేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి, యాలకుల పొడి, ఎగ్ మిశ్రమం అంతా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలిసిపోయిన తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకుని కుక్కర్ గిన్నెని కానీ ఇడ్లీ కుక్కర్ కానీ స్టవ్ మీద పెట్టుకుని 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. దానిలో స్టాండ్ని పెట్టుకోవాలి. దానిలో నీళ్లు వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్న జున్ను పాల గిన్నెని ఆ స్టాండ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఆ గిన్నె మీద ఏదైనా ప్లేటును వేసుకుని కుక్కర్ మూతకి ఉన్న రబ్బర్ని తీసేసుకుని కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకోవాలి. కుక్కర్కి మూత పెట్టిన తర్వాత 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి జున్ను ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. జున్ను ఇలా కదులుతుంది అంటే ఉడకలేదని అర్థం కాదండి. ఇలా చాకుని మిడిల్లో గుచ్చి చూసినట్లయితే చాకుకి జున్ను పాలు ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చినట్లయితే జున్ను పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెను పక్కకు దింపుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కానీ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే మరొక హాఫ్ గ్లాస్ వరకు నార్మల్ పాలు పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎగ్స్ వేసుకుని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు జున్ను వండుకోవాలన్నా ఎగ్స్ వేసే చేసుకుంటారు. ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.